ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ బ్లాగ్స్ నా ఛానల్ పేరు. ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ మనం కొరుట్లో అయితే మాత్రం ఇంకో చాలా అంటే ఫేమస్ అయిన షెడ్కి అయితే రావడం జరిగింది. మన రామదాస్ కళా ఆర్ట్స్ అని. ఇది షెడ్ నెంబర్ 3లో ఉండడం జరిగింది. మనము ఈ షెడ్ నెంబర్ 3లో ఏమేమి మోడల్స్ ఉన్నాయి, విగ్రహాలు ఏంటిదని మాత్రం మీకు మొత్తం ఎపిసోడ్లో మాత్రం మొత్తం అప్డేట్ అయితే ఇస్తాను. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు మొత్తం అప్డేట్ అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్నది సంతోష్ బ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మనం రామదాస్ కళా ఆర్ట్స్ షెడ్ నెంబర్ 3లో ఉన్నాం. ఆ షెడ్ నెంబర్ 3లో వచ్చేసి ఏమేమి విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు మొత్తం చూపిస్తాను అన్నాను కదా. తప్పకుండా మొత్తం విగ్రహాలని చూపిస్తా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ముంబై మోడల్ గణేష్ మోడల్ అయితే మనకు కనబడడం జరుగుతుంది విత్ బాడీ అండ్ ఫేస్. అంటే నేనైతే ప్రతి ఒక్క ముంబై మోడల్ గణేష్ చూసా, కానీ ఏంటంటే బాడీ సపరేట్, ఫేస్ సపరేట్ అట్లా ఉండే. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొత్తం గణేష్ మహారాజ్ వచ్చేసి బాడీ విత్ ఫేస్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకోటి భారీ గణేష్ మహారాజ్. ఇక్కడ భారీ గణేష్ మహారాజ్ అయితే ఇక్కడ భారీ గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు ఒక 18 ఫీట్స్ గణేష్ మహారాజ్. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు అర్ధనారీశ్వర్ ఉండడం జరిగింది. చూసుకోవచ్చు. మనకు కింద బ్యాక్గ్రౌండ్లో కూడా ఇంకా బ్యాక్గ్రౌండ్ గిట్ల అయితే మాత్రం ఇంకా ఏం లేదు, అంటే మొత్తం సెటప్ గిట్ల అయితే కావచ్చు. మనకు ఒకసారి లాంగ్ వ్యూ నుంచి అయితే చూసుకుందాం. ఇక్కడ మనకు మూషిక వాహనం అయితే రైట్ సైడ్లో ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకా కొంచెం లోపలికి పోతే చూద్దాం. ఇంకా మీకు లాంగ్ వ్యూ కూడా చూపించాను. ఇంకా కొంచెం లోపలికి పోతే చూద్దాం ఇంకా మోడల్స్ ఏమేమి ఉన్నాయిందని. మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది కదా. ఇక్కడ గణేష్ మహారాజ్ వచ్చేసి మొత్తం మనకు బృందావన్ సెటప్, అంటే మనకు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే చాలా బృందావన్ సెటప్ అయితే కనబడుతుంది. అండ్ మనకి ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మాత్రం గణేష్ మహారాజ్కి రైట్ సైడ్ చూసుకుంటే మాత్రం మనకు నందీశ్వరుడు, అండ్ కింద చూసుకుంటే మాత్రం జినక, అండ్ మనకు రాధా అయితే గణేష్ మహారాజ్ పక్కన అయితే కూర్చోవడం జరిగింది కదా. ఇక బృందావన్ సెటప్ అంటేనే మనకు అర్థమైపోతుంది. మనకు కృష్ణుని స్టైల్లో అయితే ఉండడం జరిగింది. మనకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు నెమలి, మనకు దాని తర్వాత ఇక చూసుకుంటే మనకు మొత్తం చెట్లు అయితే కనబడుతుంది. మీరైతే మాత్రం ఈ విగ్రహాన్ని చూసింది కదా, కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపిస్తా, మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఈ విగ్రహం అయితే మాత్రం తప్పకుండా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ అని. చూసుకోవచ్చు సేమ్ మోడల్ గణేష్ మహారాజస్. అండ్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే మొత్తం సేమ్ గణేష్ మహారాజులు. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వచ్చాం మనం. ఇంకో గణేష్ మహారాజ్ కొంచెం దగ్గర నుంచి అయితే చూపిస్తాం మీకు. చూసుకోవచ్చు ఓన్లీ గణేష్ మహారాజ్ సింగిల్గా అయితే కూర్చొని ఉండడం జరిగింది. చూసుకోవచ్చు. మనకు ప్రతి ఒక్క గణేష్ మహారాజ్కి ఏంటంటే, ఈ గణేష్ మహారాజ్ ఏంటంటే మనకు హెయిర్ స్టైల్ మొత్తం మహాదేవుని హెయిర్ స్టైల్. అండ్ మనకు అక్కడ చేతిలో చూసుకున్నట్టయితే మాత్రం డమరు. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 13 to 14 ఫీట్స్ మధ్యలో ఉంటుంది. ఎగ్జాక్ట్ హైట్ అయితే నేను చెప్పలేకపోతున్నా, ఎందుకంటే చాలా భారీగా ఉన్నది గణేష్ మహారాజ్. ఇంకా దీనికి ఏంటంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చేసి మనకు ఎక్స్ట్రా ఆర్చ్ ఉంటుంది. అండ్ అలానే ఇంకా భారీ గణేష్ మహారాజ్ ఇన్ ముంబై స్టైల్లో మాత్రం మేబీ ఈ గణేష్ మహారాజ్ మాత్రం ఒక 22 ఫీట్స్ మాత్రం ఎగ్జాక్ట్ ఉంటుంది అనుకుంటున్నాను అయితే. ఇంకా 20 వితౌట్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈగల్ కనబడుతుంది, కింద మాత్రం ఈగల్. ఇక గణేష్ మహారాజ్ మాత్రం మనకు స్టాండింగ్, మనకు శివుడు నాట్యం చేస్తారు చూసిన ఆ విధంగా అయితే ఉండేది. చూసుకోవచ్చు. అండ్ అలానే ఇంకో మోడల్ గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకో గణేష్ మహారాజ్ కూడా చూసుకుందాం. ఇప్పుడు చూశాను కదా మనకు, ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి మొత్తం మనకి ఏంటంటే మొత్తం ఇది కింద నాకు తెలిసి అయితే రథం అనుకుంటున్నా. అండ్ అక్కడ మనకు రైట్ సైడ్ చూసుకుంటే నందీశ్వర్ మహాదేవుడు ఉన్నాడు మనకు. అండ్ గణేష్ మహారాజ్ వచ్చేసి పైన వచ్చేసి శ్రేష్నాగ్. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు లయన్ది ఫేస్. ఇక మీకు ఫుల్గా మాత్రం నేను ఒకసారి గణేష్ మహారాజ్కి అయితే ఫుల్ చూపిస్తాను. చూసింది కదా, ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 14 ఫీట్స్ గణేష్ మహారాజ్. ఇంకా కలరింగ్ వర్క్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. మేబీ ఇంకా కలరింగ్ వర్క్ స్టార్ట్ అయితే మాత్రం ఈ గణేష్ మహారాజ్ ఎక్సలెంట్ ఉంటుంది అనుకుంటున్నాను అయితే. సేమ్ బ్యాక్గ్రౌండ్, సేమ్ మోడల్ గణేష్ మహారాజ్. ఇంకా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మొత్తం అప్డేట్ అయితే ఇచ్చాను. ఇంకో ఏంటంటే ఇక కొంచెం వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు.
కాబట్టి ఇక మీరు నా వీడియో మొత్తం నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి.